హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సర్వో మోటార్ గురించి తెలుసుకోబోతున్నాం. నా చేతిలో చూసారా, ఇదే సర్వో మోటార్. దీనికి మేజర్గా 3 పిన్స్ ఉంటాయి. ఆ ఎల్లో వైర్ ఉంది చూసారా, అది రీడ్ పిన్. డేటాని రీడ్ చేసుకోవడానికి ఆర్డినో నుండి. మిడిల్ వైర్ వచ్చేసరికి 5 వోల్ట్స్ పిన్ అండ్ బ్రౌన్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్. సో ఈ సర్వో మోటార్ అనేది 180 డిగ్రీస్ మాత్రమే తిరగగలదు. మన నార్మల్ డీసీ మోటార్స్ లాగా 360 డిగ్రీస్ తిరగలేదు. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు 0 to 180 డిగ్రీస్ ఉందా, ఈ మోటార్ మనకు కావాల్సిన పొజిషన్లో ఆపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది 180 డిగ్రీస్ మాత్రమే తిరగగలదు, 360 తిరగలేదు. మామూలు డీసీ మోటార్ ఏముంది, 360 డిగ్రీస్ తిరిగేస్తుంది. కాకపోతే సర్వో మాత్రం 360 తిరగలేదు, 180 తిరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ సర్వోకి ప్రోగ్రామ్ రాద్దాం. దానికంటే ముందు దాని టిప్ని పైన అటాచ్ చేస్తున్న సర్వో టిప్ మనం తిరిగిందో లేదో తెలుసుకోవడానికి. సర్వో ఈ మోటార్ మనం అంత ఈజీగా తిప్పలేం, లోపల చాలా గేర్స్ ఉంటాయి. అండ్ నేను చూసారా, అది 180 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది, 360 తిరగడం లేదు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. రీడ్ పిన్ వచ్చేసరికి ఆర్డినోలో 7th పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. అండ్ 5 వోల్ట్స్ పిన్ వచ్చేసి 5 వోల్ట్స్కి, గ్రౌండ్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే కనెక్షన్ సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. సో మన సర్వో మోటార్ ఏ పిన్కి కనెక్ట్ అయింది, 7th. కాబట్టి ఇంట్ సర్వో పిన్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. సర్వో పిన్ అంటే సర్వో మోటార్ ఏ పిన్కి కనెక్ట్ అయిందో దానికి సర్వో పిన్ ఈక్వల్ టు 7. మనం ఆర్డినోలో సర్వో పిన్ 7కి కనెక్ట్ చేసాం. అలాగే ఇంటూ సర్వో పొజిషన్, SCRVO POS అని పొజిషన్కి వేరియబుల్ తీసుకున్న ఈక్వల్ టు 0. ఇక్కడ సర్వో పొజిషన్ అంటే మన సర్వో మోటార్ ఏ పొజిషన్కి రావాలి, 0 to 180 డిగ్రీస్లో ఏ పొజిషన్కి అయితే తిరుగుతుంది. సో నేను ఇనిషియల్గా 0 తీసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మన ప్రోగ్రాంలో పైన స్కెచ్లో ఇన్పుట్ లైబ్రరీస్లో మేనేజ్ లైబ్రరీస్కి వెళ్ళండి. మేనేజ్ లైబ్రరీస్లో ఇక్కడ సర్వో అని సెర్చ్ చేయండి. సర్వో లైబ్రరీస్ అనేవి మన ప్రోగ్రాంలో ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి, సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంది. సో మీ దాంట్లో ఇన్స్టాల్ అవ్వకపోతే అక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన లైబ్రరీ ఫైల్ని ఈ ప్రోగ్రాంలో తీసుకురావడానికి include servo.h అనే కమాండ్ యూజ్ చేస్తాం. కమాండ్ యూజ్ చేయడం వల్ల ఆ లైబ్రరీ ఫైల్స్ అనేవి ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో include servo.h ఇది సర్వో మోటార్కు మాత్రమే ఈ లైబ్రరీ. సో మనం సర్వో మోటార్ ఒకటి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లైబ్రరీ యూజ్ చేయాలి. ఇప్పుడు సర్వో ఆర్డినోకి ఇంటర్ఫేస్ అవ్వాలనుకోండి, దానికి మనం సర్వో అని ఒక కీవర్డ్ యూజ్ చేసి దానికి సర్వోకి మనం ఒక పేరు పెట్టుకోవాలి. మై సర్వో అని నేను పెట్టుకుంటున్నా. దీనికి ఆర్డినోకి అండ్ సర్వోకి ఇంటర్ఫేస్ అవ్వడానికి మై సర్వో. అండ్ వాయిడ్ సెటప్లో పిన్ మోడ్, ఇంతకుముందు అయితే LED ప్రోగ్రామ్స్కి అయితే పిన్ మోడ్ అని కమాండ్ యూజ్ చేస్తాం. ఇందులో అయితే మై సర్వో డాట్ అటాచ్, సర్వో ATTACH అటాచ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సర్వో దేనికి అటాచ్ అయ్యి ఉంది, సర్వో పిన్. సర్వో పిన్ మనం ఏ పిన్ యాడ్ చేసాం, 7. కాబట్టి సర్వో పిన్, మై సర్వో అటాచ్ 7 పిన్. సర్వో పిన్ అనేది 7th పిన్కి అటాచ్ అయి ఉంది. సో సీరియల్ డాట్ బిగిన్ 9600 క్లోజ్ ప్రెస్. ఇప్పుడు మనం వైట్ లూప్లో మనం మోటార్ని రన్ చేయాలి కాబట్టి మై సర్వో డాట్ రైట్, మై సర్వో డాట్ రైట్ ఏం రైట్ చేయాలి, పొజిషన్. కాబట్టి మై సర్వో పొజిషన్ బ్రాకెట్లో SCRVO పొజిషన్.
ఈ సర్వో పొజిషన్ అనేది రైట్ చేసుకుంటుంది ఆర్డినో. తర్వాత సర్వోలో ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇంతే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. మై సర్వో నేమ్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దానికంటే ముందు సో ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని డంప్ చేద్దాం. ఇందాక నేను కేబుల్ యూజ్ చేయకుండా డంప్ చేసాను, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇనిషియల్గా సర్వో పొజిషన్ 0 పెట్టుకోండి. ఇప్పుడు 45 పెట్టుకున్నాను అనుకోండి. చూడండి స్క్రీన్లో సర్వో మోటార్ అనేది 45 degrees టర్న్ అయింది. ఇప్పుడు 90 పెట్టుకుంటున్నాను. సర్వో పొజిషన్ అనేది కరెక్ట్గా మిడిల్కి వచ్చేస్తుంది. సర్వో టిప్ అనేది మిడిల్కి వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 180 పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ ఎండ్ అంతకన్నా ఎక్కువ పెట్టినా సర్వో అనేది 180లోనే ఆగిపోతుంది. మొత్తానికి అదే పొజిషన్లో ఉండిపోతుంది. ఇప్పుడు 10 పెడుతున్నా. సో సర్వో అనేది 10 పొజిషన్కి వచ్చేసింది. సో ఈ విధంగా సర్వో మోటార్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆర్డినోని సీరియల్ మానిటర్ ద్వారా కంట్రోల్ చేయడం ఎలా అండ్ కంటిన్యూస్గా ఆర్డినోని 0 to 180 degrees రొటేట్ చేయడం ఎలా అని దాని గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.